వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్. ఈరోజు ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని వచ్చాను. సో ఇది వచ్చేసి అస్సినాపురంలో ఉంటుంది. నాగార్జున సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లోనే రోడ్ నెంబర్ 3లో లక్ష్మీ నరసింహాపురం కాలనీలో అస్సినాపురంలో అద్భుతమైన బిల్డింగ్ సేల్కి ఉంది. G+1 బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి G+1 బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంది. మంచి ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనం ఎంట్రన్స్లోకి వెళ్దాం. కనిపిస్తుంది కదా, వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇది G+1 బిల్డింగ్. 2 వీలర్ 4 వీలర్ పార్క్ చేసుకోవడానికి మంచి స్పేస్ ఉంది. సో ఓపెన్ ప్లేస్ కూడా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK 2 పోర్షన్స్ ఉన్నాయి. కనిపిస్తుంది ఒక పోర్షన్, అక్కడ ఒక్కొక్క పోర్షన్. సో చాలా అద్భుతంగా ఉంది. మంచి ఓపెన్ ప్లేస్ ఉంది. వాటర్ ఫెసిలిటీ, ఓన్ బోర్ ఫెసిలిటీ ఉంది. అద్భుతంగా ఉంటుంది. మంచి ఏరియాలో వాకబుల్ డిస్టెన్స్లోనే నాగార్జున సాగర్ హైవేకి దగ్గరలోనే అద్భుతమైన బిల్డింగ్ ఇది సేల్కి ఉంది. కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సో చాలా బాగుంటుంది. సో మనం G+1 ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, మంచి బట్టలు తుక్కోవడానికి ఓపెన్ ప్లేస్, మంచి ఏరియా, మంచి గ్రీనరీ ఏరియా, మంచి పీస్ఫుల్ ఏరియా. సో చాలా అద్భుతమైన ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. సో కనిపిస్తుంది కదా, స్టెప్స్ కూడా మంచి నీట్గా కొత్త పెయింట్ తోటి అద్భుతంగా ఉంది. ఎక్కువ యూజ్ చేయలేదు. సో ఓనర్ వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసినారు కాబట్టి సో చాలా అద్భుతంగా ఉంది ఈ బిల్డింగ్ వచ్చేసి. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో కనిపిస్తుంది కదా, మంచి గ్రిల్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది. మంచి ఏరియాలో ఉంది, మంచి లొకేషన్లో ఉంది. వాకేబుల్ డిస్టెన్స్ నాగార్జున సాగర్ హైవేకి అస్సినాపురం సెంట్రల్కి అతి సమీపంలో వాకేబుల్ డిస్టెన్స్లో ఉంది. కనిపిస్తుంది కదా, వచ్చేసి పైన ఫాల్ సీలింగ్ అయితేనేవి, పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా మంచి ఓపెన్ ప్లేస్ ముందల కొంచెం బాల్కనీ టైప్ వచ్చినట్టుంది. సో మనం ఎంట్రన్స్లోకి వెళ్దాం. ఎంట్రన్స్లో కూడా అద్భుతమైన డోర్ ఉంది. సో ఇక్కడ మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. విశాలమైన హాల్ ఉంది. సో కనిపిస్తుంది కదా, హాల్ ఎంత స్పేసియస్ తోట ఉంది. సో ఈ సైజ్ వచ్చేసి 60x40లో ఈ G+1 బిల్డింగ్ ఉంది. సో కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. చాలా మంచి స్పేస్ తోటి, మంచి డిజైన్, మంచి ఫాల్ సీలింగ్ తోటి అద్భుతంగా ఉంది. మన కిచెన్లోకి వెళ్దాం. సో ఇక్కడ దేవుని గుడి ఉంది, దేవుని రూమ్ ఉంది. సో కిచెన్ కూడా చాలా స్పేసియస్ తోటి, చాలా ప్లేస్ తోటి, మంచి సెల్ఫ్తో డిజైన్ చేసినారు. నీట్గా ఉంది. ఇక్కడ మెటీరియల్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. పైన ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అని చెప్పాం కదా, మనం ఒక 1 BHK వెళ్దాం. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చాలా బాగుంది. మంచి సెల్ఫ్లతోటి చాలా బాగుంది. కనిపిస్తుంది కదా, వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్. ఇది వచ్చేసి సో హాల్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. హాల్ ఓపెన్ ప్లేస్ ఉంది. ముందర కూడా కొంచెం స్పేస్ ఉంది. మనం ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఇది ఓపెన్ బాత్రూమ్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో కనిపిస్తుంది కదా, వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. మంచి పైన ఫాల్ సీలింగ్ తోటి అద్భుతంగా మంచి లైటింగ్ తోటి చాలా బాగుంది. కొత్త పెయింట్. సో పెయింటింగ్ కూడా ఎక్కడ చెడిపోలేదు. సో చాలా చుట్టూ బాల్కనీ లాగా మంచి స్పేస్ ఉంది. సో మంచి లొకేషన్లో, మంచి ఏరియాలో ఉంది. సో చాలా బాగుంటుంది. ఇది రోడ్ నెంబర్ 3 వాకేబుల్ డిస్టెన్స్లో ఉంది అస్సినాపురంకి. సో హైదరాబాద్లో ఉండాలనుకునే వాళ్ళకి, హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న వాళ్ళకి, వినగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలోనే, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఓనర్ వాళ్ళకి కొంచెం మనీ అర్జెంట్ ఉన్నాయి కాబట్టి ఇది సేల్కి పెట్టారు. దీని ప్రైస్ వచ్చేసి 3,10,00,000 అని చెప్తా ఉన్నారు. సో నెగిషియబుల్ ఉంటుంది. ఓనర్తో మాట్లాడుకుంటే మంచి గ్రిల్స్ తోటి, మంచి ఏరియాలో అద్భుతంగా కనిపిస్తుంది కదా గ్రిల్స్ వచ్చేసి. సో చాలా బాగుంటుంది. సెక్యూరిటీ పరంగా మంచి ఓపెన్ ప్లేస్, మంచి వెంటిలేషన్ తోటి వెస్ట్ ఫేస్లో ఉంది. కనిపిస్తుంది కదా, బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్. ముందర 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 30 ఫీట్ రోడ్కి కొంచెం ఒక 2-3 ఫీట్స్ తక్కువ ఉంటుంది. 28 నుంచి 30 మధ్యలో ఉంటుంది. సో మనం బిల్డింగ్ టాప్ పైకి వెళ్దాము. సో పైన కూడా పెంట్ హౌస్ లాగా వేసుకోవచ్చు. పార్టీస్, ఫంక్షన్స్ సో చేసుకోవచ్చు. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. 267 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. సో మనం ఒక్కసారి పైకి వెళ్దాం. పైన కూడా మంచి గ్రిల్స్ తోటి, మంచి సెక్యూరిటీ తోటి చాలా అద్భుతంగా ఉంది. మనం ఒక్కసారి వెళ్దాం, పైకి వెళ్దాం. సో కనిపిస్తుంది కదా, వచ్చేసి పైన సో చాలా విశాలంగా ఉంది. పార్టీస్, ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. పెంట్ హౌస్ వేసుకోవచ్చు. సో చాలా అద్భుతంగా ఉంది. సో కనిపిస్తుంది కదా, మంచి ఏరియా, మంచి డెవలప్మెంట్ ఏరియా. సిటీకి దగ్గరలోనే, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి అతి సమీపంలోనే. అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళొచ్చు, శంషాబాద్కి వెళ్ళొచ్చు, ఇక్కడ విజయవాడ హైవేకి ఈజీగా వెళ్ళొచ్చు. సో వాకేబుల్ డిస్టెన్స్ నాగార్జున సాగర్ హైవే. నాగార్జున సాగర్ వచ్చేసి 200 ఫీట్ రోడ్, మీకు తెలుసు కదా. 200 ఫీట్ రోడ్కి వాకేబుల్ డిస్టెన్స్లోనే రోడ్ నెంబర్ 3లో ఉంది లక్ష్మీ నరసింహపురం కాలనీ. కనిపిస్తుంది కదా, మొత్తం డెవలప్మెంట్ ఏరియా, మంచి సిటీ ఏరియా, మంచి అఫీషియల్ ఏరియా. సో మంచి వెంటిలేషన్, జీరో పొల్యూషన్ ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 3,10,00,000 అని చెప్తా ఉన్నారు. వెస్ట్ ఫేస్లో ఉంది. ముందర 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో నెగోషియబుల్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది. తగ్గే అవకాశం ఉంటుంది ప్రైస్ కూడా. సో ఆ సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి పైన స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి.